కర్ణాటకలో 1500 మంది రైతులు రోడ్ల మీదకి వచ్చారు, ఆ గ్రామాన్ని ఇచ్చేశారు. ఎవరిది? ఎవరిచ్చారు వాళ్ళకి ఆ అధికారాలు? కోర్టుకు పోవడానికి కూడా లేదు నీకు. నీ ప్రాథమిక హక్కుకు భంగం కాదు అది? అవునా కదా సార్? కరెక్ట్ కరెక్ట్ సార్. నీకు ప్రాథమిక హక్కులు ఉన్నాయా? ఇక్కడ ప్రాథమిక హక్కులు ఏం చెప్తున్నాయి? నువ్వు ఇక్కడ సంపాదించుకోవచ్చు, ఇక్కడ బ్రతకొచ్చు, ఎక్కడైనా బ్రతకొచ్చు, ఎక్కడైనా సంపాదించుకోవచ్చు, ఆస్తిని ఇచ్చేసుకోవచ్చు అని. కానీ ఒక మతం పేరుతో నీ ప్రాథమిక హక్కుని నువ్వు సంపాదించుకొని నీ తాత తండ్రులు సంపాదించిన ఆస్తిని ఇది నాది అని చెప్పి లాక్కుంటే మరి జాతీయవాదం ఎక్కడుంది? దీన్ని సమర్థించే వాళ్ళని ఏమనాలా? దేశ ద్రోహులు అనాలా కాదా? మీరు జాతీయవాదులని వాళ్ళకి ఒక కిరీటం పెట్టారు. కిరీటం మీరు చెప్పారు అంటే వాదం నడుస్తుంది. నేను అంటున్నాను కాదు, జాతీయవాదం అని అంటే ఏది జాతీయవాదం? ఇది జాతీయవాదమా? నీ రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ఒక బిల్లును తీసుకొని వచ్చి పివి నరసింహారావు గారి సమయంలో కానీ 220 ఆస్తుల్ని కట్టబెట్టారు. ఇది మన్మోహన్ సింగ్ టైంలో ఢిల్లీలో. ఎవరికి? వక్ఫ్ బోర్డుకి. దీన్ని జాతీయవాదం అని ఎట్లా అంటారు మీరు? జాతీయవాదం అంటే ఏంది అసలు? ఓకే.